దేశంలో ఎక్కడా లేని విధంగా విప్లవాత్మకమైన మార్పులతో జగనన్న ప్రభుత్వం రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. రైతులపై భారం పడకుండా ప్రతి పంటను ఈ క్రాప్తో అనుసంధానం చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం ద్వారా ఉచిత బీమా పథకం అమలు చేస్తోంది. ఇది మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. ప్రధానమంత్రి గారే స్వయంగా ఈ క్రాప్ ని అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయమని చెప్తున్న పరిస్థితి. మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలోనూ ఈ క్రాప్ బుకింగ్ జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలోనే ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా రైతులకు మంచి చేస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ హయాంలోనే జరుగుతా ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇలా ఒకటేమిటి, వైఎస్ఆర్ రైతు భరోసా, ఆర్బీకేలు, ఈ క్రాప్, సకాలంలో పంట నష్టపరిహారం, 0 వడ్డీ, ధాన్యం కొనుగోలు, నాణ్యమైన 9 గంటల ఉచిత విద్యుత్, 20 లక్షల కనెక్షన్స్ అందిస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. వీటికి అదనంగా వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం, భూ హక్కు పత్రాలు, పశు సంరక్షణ లాంటి అనేక పథకాలను దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా జగనన్న ప్రభుత్వం అమలు చేస్తోంది. రైతు సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ 100 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలు మనం సాధ్యం కాదు అనుకున్న పరిస్థితిలో సాధ్యం చేసి చూపిస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. బండింది నా ఎరుగునట్ట తెచ్చండి ఫోన్ దా కనిపిస్తుంది. ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీలు ఇచ్చారో రైతులకు సంబంధించి, రైతులకు సకాలంలో ఎరువుల మీద కానీ, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీల మీద కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభవ అని పెట్టి రైతులను ఆదుకుంటాననే కార్యక్రమంలో భాగంగా గడిచిన సంవత్సరం రోజుల్లో ఏ రైతుకు కూడా చిల్లి గవ్వ ఇచ్చిన పాపాన పోలేదు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర అనేది రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. దాంట్లో భాగంగా ధాన్యానికి కావచ్చు, మన జిల్లాలో మామిడికాయలకు కావచ్చు, పొగాకు కావచ్చు, కోకో కావచ్చు, అనేక రకమైన పంటలకు కూడా గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ అనే విధంగా కూడా ఎలక్షన్స్ ముందు చెప్పారు. ఈరోజు ధరల స్థిరీకరణ అనేది ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా సకాలంలో రైతులకు ఎరువులు అందించడం లేదు, విత్తనాలు అందించడం లేదు. గత సంవత్సరం రోజులు పూర్తిగా ఈరోజు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది రైతు అకౌంట్లో పడింది, కానీ మిగతా రైతులకు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలో అది చాలామందికి ఏదో ఒక విధమైన ఆంక్షలు పెట్టి చాలామందికి ఆ పథకం కూడా ఇవ్వలేదు. దాని మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం, జిల్లాలో నాయకులందరం, అదేవిధంగా మా అబ్జర్వర్ గారు అందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మోసాల పర్వం కంటిన్యూ అవుతున్న తరుణంలో, రైతుల్ని కూడా హైటెక్ మోసాలకు గురి చేస్తున్నటువంటి తరుణంలో గడిచిన 2-3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు తన నోటితో తానే రైతులకు ఏ రకంగా మోసం చేస్తానని చెప్పినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విజిట్ చేస్తే తప్పితే రైతులకు ఎంఎస్పీ కూడా రానటువంటి ఈ తరుణంలో కనీసం ఈసారైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా రైతుల్ని కూడా
మోసం చేయకూడదు అనేటటువంటి భావనతో ఈరోజు కలెక్టర్ గారికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా వరకు గడిచిన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీల్ని తుంగలో తొక్కుతూ ఈ రైతు భరోసా ఏదైతే మేమిచ్చినామో దాంట్లో కూడా ఎన్నో ఆంక్షలు పెట్టి చాలా మందికి రానికుండా కూడా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్లకు రాబోయేటటువంటి కాలంలో ప్రజలు ఏ రకమైనటువంటి బుద్ధి చెప్తారనేది వీళ్ళకి ఇప్పటికీ అర్థమవుతా ఉంది. మొన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విజిట్ ఏదైతే ఉందో అది ఆయన వచ్చితే తప్పితే ఇక్కడ మ్యాంగో ఎంఎస్పీ కూడా రేటు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము గలం విప్పడానికి ముందుంటాం. ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే విధంగా మేము పోరాటం కూడా చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గంటికి ఒక భిక్షగాడిలా కనిపిస్తాడు. అంటే ఈ యొక్క 1.5 సంవత్సర పరిపాలన ఏ విధంగా ఉందనంటే రైతు అనేవాడు ఈరోజు రోడ్డును పడిపోయినా పట్టించుకున్న నాదుడు ఈ యొక్క ప్రభుత్వంలో లేరు. మనం చూస్తున్నాం గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఏ విధంగా ఆదుకున్నాడో. రైతు భరోసా పెట్టారు, ఆర్బీసీ సెంటర్లు పెట్టి వారి యొక్క విలేజ్ల్లోనే అన్ని రకమైనటువంటి అవసరాలు తీర్చి గిట్టుబాటు ధర కల్పించి కావాల్సినటువంటి ఎరువులు ఇచ్చిన సంగతి మనందరూ కూడా చూసాం. కానీ ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రైతు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో మనందరం కళ్ళారా చూస్తున్నాం. మొన్నటికి మొన్న మామిడి రైతులు ఇచ్చి ఆఖరికి ప్రతిపక్ష నాయకులు బంగారుపల్లి వచ్చి ధర చేయాల్సిన పరిస్థితి చూసాం. అటు ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర లేదు. కనీసం పంటలు పండించుకోవడానికి కావాల్సినటువంటి ఎరువులు కూడా ఈ యొక్క ప్రభుత్వం ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంది. ఈరోజు జిల్లాలో ఎరువు కొరత అనేది చాలా తీవ్రతగా ఉంది. దీన్ని ఈరోజు మేము కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాము. దయచేసి కలెక్టర్ గారైనా ఈరోజు అధికారులతో సమీక్ష పెట్టుకొని వారికి కావాల్సినటువంటి ఏదైతే యూరియా కానీ కాంప్లెక్స్ కానీ ఉందో అవన్నీ కూడా సకాలంలో రైతులకు అందజేసే విధంగా మేము ఇవ్వమని చెప్పి కోరాము. దానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చి ఇక్కడ వినతి పత్రం ఇచ్చాం. ఈరోజు యూరియా బయట మార్కెట్లో అసలు రేటు కన్నా 100-200 రూపాయలు ఎక్కువ వాళ్ళు వసూలు చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. దయచేసి ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్తున్నాం. రైతుకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కోరుతున్నాం.